జీతం కరెక్ట్ టైంకి రావట్లేదు. మాకు పోయిన నెల 26వ తారీఖు జీతం పడ్డది. మీరు ఒకవేళ మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు, మీరు 26వ తారీఖు జీతం తీసుకుంటారా? ఎప్పుడు ఏం అడిగినా కూడా బడ్జెట్ లేదు అంటున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు మాకు ఎటువంటి ఏ ప్రాబ్లం లేదు. మాకు లోన్లో గిన్లో తీసుకుంటే కూడా అవి కూడా చెక్ బౌన్స్ అవుతున్నాయి. ఈ గత 6 నెలల నుంచి మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నారు. పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని జీతాలు పెంచడానికి ట్రై చేస్తారు. ఈ గవర్నమెంట్ ఏందో మరి ఆనాటి రోజులు అన్నాడు, తెస్తా అన్నాడు అని పాట ఉన్నది కదా, అదే పాట ఇప్పుడు ఇక్కడ సీన్ క్రియేట్ చేస్తున్నారు. మన కేసీఆర్ ప్రభుత్వంలో జీతాలు మంచిగానే ఉన్నాయి. జీతాలు ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి వచ్చినాకనే జీతాలు తగ్గినాయి. ఇప్పుడు జియో తెచ్చి జియో అంటారు. జియో అంటే ఈశ్వదీప్ సార్ ఉన్నప్పుడే మాకు జీతాలు సరిగ్గా వచ్చినాయి. ఇప్పుడు అయితే జీతాలు వస్తలేవు. 3 నెలలే కంపల్సరీ జీతాలు రాక. అయితే మా డ్యూటీ ఏంది? ఎమర్జెన్సీ డ్యూటీ మాది. ఎమర్జెన్సీ డ్యూటీ అన్నప్పుడు మేము ఏం చేయాలి? ఎమర్జెన్సీ పనులు చేయాలి. అయితే మాతోటి ఇప్పుడు ఏం చేపిస్తారు అంటే మోరీలు తీపిస్తారు. ఓకేనా? మోరీలు తీపిస్తున్నారు. చెట్లు కట్ చేయాల్సిన బాధ్యత మాది. చెట్లు కట్ చేస్తున్నాం. ఫైర్ కంప్లైంట్ వచ్చినా మేమే పోతున్నాం. ఓకేనా? మొన్న జరిగిన ఎస్ఎల్బిసి టన్నెల్లో మేము ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నామో అంతమంది ఎంప్లాయీస్ రోజుకి 2000 చొప్పున ఇస్తా అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్తే, సరేలే మనం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు 2000 ఇస్తా అంటే ఇంత న్యాయం జరుగుతుంది కదా, మనం కూడా వర్క్ చేస్తున్నాం కదా డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఊకొని ఎస్ఎల్బిసి టన్నెల్కి ప్రాణాలు అడిచేదలు పెట్టుకొని పోయినామన్నా. మేము 28 రోజులు డ్యూటీ చేసినామన్నా. అక్కడ డ్యూటీ చేస్తే ఏ ఒక్కరు కూడా ₹1 వేయలేదరా మాకు. మీకు ఒక 1 అవర్కి ఎక్స్ట్రా పని కావాలంటే మేము 100% ఎఫర్ట్ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే డెడ్ బాడీలు పడ్డా మేమే వచ్చి చేస్తున్నాం. వర్షాలు మోరీలు చేయాలన్నా మేమే చేస్తున్నాం. ఇన్ని పనులు మేము చేసినప్పుడు, గవర్నమెంటే మీ చేతులు ఉన్నప్పుడు, ఆ హ్యాండ్ ఓవర్ల కమిషనర్ సార్ హెడ్ ఉన్నప్పుడు ఒక జీతం ఇంకా పెంచే ఉద్దేశం ఉంటుంది కదా, తగ్గించే ఉద్దేశం ఎక్కడైనా ఉంటుందా? ప్రతి నెల 5వ తారీఖు లోపల జీతం పడేది మాకు. ఇప్పటికి ఇవాళ ఎన్నోసారి సార్ 15వ తారీఖు ఇవ్వాలి. ఇప్పటి వరకు మాకు జీతాలు లేవు. మేము బతకాలన్నా సావాలా, లేకపోతే ఇన్న అనుకుంటే బస్సు ఎక్కిరు సార్ నా మీద. మేము ఇంతకు మంది కోసం ఒక్కడే వస్తాం. మళ్ళీ నేను